మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఈ శుభవేళ ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎలా ఆశీర్వదించబడ్డారో, అతడు ఆశీర్వదించబడటానికి తగిన కారణాలు ఏమిటో, కొన్ని విషయాలు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి తోడ్పడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొర్దెకై అన్నవాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటిలో వ్యాపించెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటిలో లేక సంఘములన్నిటిలో అతని కీర్తి వ్యాపించెను అని వ్రాయబడింది. ఎస్తేరు గ్రంథంలో మనకు ప్రాముఖ్యమైనటువంటి కొందరి చరిత్ర కనబడుతుంది. ఒక వ్యక్తి మొర్దెకై, ఇంకొక వ్యక్తి ఎస్తేరు, మరొక వ్యక్తి అహష్వేరోషు రాజు, ఇంకొక వ్యక్తి హామాను. ఈ నలుగురు చరిత్రలు మనకు ఈ 10 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా కనబడతాయి. బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని జయించి రాజుతో కూడా దేశ ప్రజలను చెరపట్టుకొని వచ్చారు. ఆ వచ్చినటువంటి రోజుల్లో ఈ మొర్దెకై అనే వ్యక్తి కూడా చెరపట్టబడి శత్రువుల దేశానికి వచ్చారు. కాలం గడిచిపోతూ ఉంది, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, చక్రవర్తులు మారిపోతున్నారు. ఈ మొర్దెకై రాజగుమ్మము దగ్గర కావలి కాయువాడు, గేట్ వాచ్మెన్. గేట్ వాచ్మెన్గా ఉన్నటువంటి ఈ మొర్దెకై రోజు రోజుకి అందుకే అక్కడ వ్రాయబడిన చూడండి, అంతకంతకు గొప్పవాడయ్యాడట. ఆ తర్వాత అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది. ఒక గేట్ దగ్గర కావలి కాచుకునే మొర్దెకై ఇంతగా గొప్పవాడు కావటం ఏమిటి? 10వ అధ్యాయంలో మీరు 3వ వచనాన్ని నోట్ చేయండి. ABC ఈ 3 మాటలు నేను చెప్తాను, నోట్ చేయండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండెను. ప్రధానమంత్రి పోస్టు పొందుకున్నాడు. బి గొప్పవాడయ్యాడు. సి చాలామందికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. ఈ 3 వచనములో ఈ 3 అనుభవాలు ఉన్నాయి ఆయనకి. 1 ప్రధానమంత్రి, 2 గొప్పవాడయ్యాడు, 3 అనేక ప్రజలకట ఇష్టడు. చెప్పండి, ఇష్టడు. గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి కావటం ఏమిటి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ పోస్ట్ ఎవరిది అనుకున్నారు?
తన శత్రువైనటువంటి హామానుది. హామాను యొక్క పోస్టుని ఇప్పుడు మొర్దెకై సంపాదించుకున్నాడు. గేడి దగ్గర ఎక్కడో కావలి కాచేవాడు. అక్కడ కావలి కాచుకుంటున్నటువంటి ఈ వ్యక్తి అంతకంతకు ఇంకొక విధంగా మీకు చెప్పాలంటే అసలు ఆ దేశానికి అతడు చెరపట్టబడి వచ్చారు. చెరపట్టబడి వచ్చినటువంటి వ్యక్తి అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా మారటం అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒకటి, ప్రధానమంత్రి పోస్టు పొందుకున్నారు. రెండవది, అంతకంతకు గొప్పవాడవుతున్నాడట. పోస్ట్ అనేది మనకు దేవుడిచ్చే ఒక హోదా, మన దేవుడిచ్చే స్థితి. అంతకంతకు గొప్పవారు కావటం, శారీరక జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో, అనేకుల మధ్యలో అంతకంతకు గొప్పవారుగా మార్చబడాలి. కింద ఇంకొక మాట మంచిగా వ్రాయబడింది. గొప్పవాడు కావటమే కాదట, చాలామందికి చెప్పండి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. అంటే ఈయన గారికి సాక్ష్యం ఉంది, ప్రధానమంత్రి పోస్ట్ ఉంది, గొప్పవాడుగా మారే సామర్థ్యత ఉంది. మొదటి వచనంలోనే వ్రాయబడిన చూడండి ఆయన గురించి. ఆయన బలమును గూర్చియు ఆయన అగపరిచిన సామర్థ్యమును గూర్చి అనే పదం ఉంది. ఆయన బలశాలి, సామర్థ్యత గలవాడు, టాలెంట్ ఫెలో ఒక విధంగా చెప్పాలంటే. ప్రియమైన సహోదరులారా, చాలామందికి ఇష్టడంటే సాక్ష్యం కలిగిన వ్యక్తి. బైబిల్ పరంగా కూడా ఇంట్లో సాక్ష్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, అనేకుల మధ్యలో సాక్ష్యం ఉండాలి, శత్రువుల ద్వారా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఈ శుభవేళ ఎందుకు ఈ మాటలు మీ ముందు ఉంచానంటే, ఈయనలో ఉన్నటువంటి ఏ స్వభావాలుంటే ఈయన గారు అంతకంతకు గొప్పవాడైనట్లు, ఒక ప్రధానమంత్రి పోస్టు ఈయన పొందుకున్నట్లు, సాక్ష్యం కలిగి అనేకులకు ఇష్టలుగా బ్రతుకుతున్నట్లు ఎలా ఈయన గారికి సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? నేను ఒక 2-3 మాటలు మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎస్తేరు గ్రంథంలోనే చూడండి, 7వ అధ్యాయం 9వ వచనం. ఈయనున్నటువంటి పోస్ట్లో, ఈయనున్నటువంటి చోట ఈయనలో ఉన్నటువంటి ఒక చక్కని స్వభావం ఏమిటంటే, రాజు మేలు కొరకు మాటలాడువాడు. మరొకసారి చెప్తున్నాను, రాజు మేలు కొరకు మాటలాడువాడు. అంటే ఈయన ఏం మాట్లాడినా కానీ సంస్థానముల యొక్క మేలు కొరకు మాట్లాడతాడు, సంఘముల యొక్క మేలు కొరకు మాట్లాడతాడు, సేవకుల యొక్క మేలు కొరకు మాట్లాడతాడు, పరిచర్య యొక్క మేలు కొరకు మాట్లాడతాడు. ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, యజమానుడు పిలిచాడు, బాబు మీకు గృహ నిర్వాహకత్వపు పోస్ట్ ఇచ్చాను కదా. అవును, మరి నిన్ను గురించి నేను వేరువేరుగా వింటున్నాను. ఏం వింటున్నారు సార్? ఏం వింటున్నారు మీరు నా గురించి? నీవు ఆస్తికి నష్టం కలగజేస్తున్నావని నిన్ను గురించి నేను వింటున్నాను.
తర్వాత మీరు చదువుకోండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది, నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ఆస్తికి నష్టం కలగజేస్తున్నావని నిన్ను గూర్చి నేను వింటున్నాను. ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి పోస్టుల నుంచి నిన్ను తీసివేయవలసి వస్తుంది. ఆయన గారు బహు జాగ్రత్తగా మేనేజ్ చేశాడు. అక్కడికి వెళ్ళి, అయ్యి బాబోయ్, భిక్ష మెచ్చుకోలేను, ఏ పని చేసుకోలేను, ఇప్పుడు కానీ నేను ఈ పోస్టులో నుంచి బయటికి వెళ్తే నా పరిస్థితి ఏమిటని ఆలోచన చేసి అతడు యుక్తిగా ప్రవర్తించినట్లుగా వ్రాయబడింది. ఆ భాగంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పోస్టులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఆయన ఆస్తికి నష్టం కలగజేస్తున్నాడు. ప్రతి సేవకుడు దేవుడిచ్చినటువంటి ప్రతి పోస్టులో పరిచారకులు ఎలా ఉండాలంటే సంఘానికి నష్టం కలగజేయకూడదు, సంస్థానాలకు నష్టం కలగజేయకూడదు, సేవకులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టము కలగజేయకూడదు. 10 మందిలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం? సంఘంలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం? ఇద్దరు వింటున్నారు, ఏం మాట్లాడుతున్నాం? అందరూ చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 29వ వచనాన్ని దైవజనుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు, చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి. ఎఫెసీ సంఘానికి ఈయన మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నారు. ఓ విశ్వాసులారా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి మీరు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలకండి, అనుకూల వచనమే పలకండి. చూసేవారికి, వినేవారికి, ఇతరులకు ఏం కలగాలట? మేలు కలుగునట్లు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి. కింద ఇంకొక మాట అంటాడు చూడండి, కానీ దుర్భాష మీ నోట రానియకుడి. బహు జాగ్రత్తగా ఉండాలి. దుర్భాష మీ నోట రానియకుడి. ప్రజలకు మీరు మేలు కలిగేటట్లుగా ప్రవర్తించాలి. అప్పుడే మొర్దెకై యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. మొర్దెకై యొక్క ఆశీర్వాదం మీరు పొందుతారు. అనేకులకి ఇష్టలుగా మీ సాక్ష్యం సువాసనగా వెదజల్లబడుతుంది. అంతకంతకు గొప్పతనంలోనికి వస్తారు మీరు. నిజంగా మీ హోదాని దేవుడు రోజు రోజుకి పెంచుతారు. ఎప్పుడు చేతనైనంత మట్టుకు చెప్పండి, రాజు మేలు కోరి మాట్లాడాలి. అంటే ఎప్పుడు చూసినా సమస్త యొక్క మేలు కొరకు, సంస్థానముల యొక్క మేలు కొరకు, రాజ్యము యొక్క మేలు కొరకు మాట్లాడవలసిన అవసరత ఉంది. సంఖ్యాకాండంలో 14, 13 అధ్యాయాలలో ఇశ్రాయేలులో ముఖ్యుల్ని వాగ్దాన దేశానికి పంపించి దేశాన్ని వేగు చూసి రమ్మని చెప్పారు. ఆ వచ్చినటువంటి వారిలో ఒక 10 మంది ఒక బ్యాచ్ అయ్యారు. తర్వాత 2 మరొక బ్యాచ్ అయ్యారు. ఈ 10 మంది జనుల యొక్క హృదయములను కరగజేశారట. కాలేబు కూడా సాక్ష్యం ఇచ్చేటప్పుడు అదే సాక్ష్యం చెప్పారు. నడిపించే నాయకుల హృదయాలను కృంగజేశారు.
ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. 13వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోనండి. 14వ అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోండి. జనుల యొక్క హృదయములను వారు కరగచేశారట. 13వ అధ్యాయం మీరు 30వ వచనాన్ని గమనించండి. అక్కడేమని రాయబడిందంటే 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి. కాలేబు ఆశీర్వాదానికి కారణం ఏమిటంటే తెలియని వారు చాలామంది కలవరపరుస్తున్నారు, తెలియని వారు కృంగజేస్తున్నారు, సమాజంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అయితే కాలేబు సాక్ష్యం కలిగిన వాడు, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వారు ఎవరు ఎదుట నిలబడ్డారంట చూడండి. అక్కడ మోషే ఎదుట నిలిచి. ఇంకోసారి చెప్పండి, మోషే ఎదుట. ఇంకోసారి అనండి. అంటే నడిపించే నాయకుల ఎదుట నిలిచి, అంటే వారి పక్షముగా నిలిచాడు. నడిపించే నాయకుల పక్షముగా నిలిచాడు, ఉపదేశం పక్షముగా నిలిచాడు, సమస్త పక్షముగా నిలిచాడు. ఈయనకున్న స్వభావం ఏంటి? వెంటనే జనులను నిమ్మలపరిచాడు. ఒక్కసారి ఒప్పొంగుతూ వచ్చినటువంటి అలల వలె కెరటాలన్నీ అణిచివేయబడినట్లుగా ఈయన ద్వారా జనులు నిమ్మలపరచబడ్డారు. మొర్దెకై యొక్క ఆశీర్వాదం ఏంటంటే గమనించండి, రాజు మేలు కొరకు మాట్లాడతాడు. యేసయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు సేవకులకి, దాన్ని నేను మనసులో ముద్రించుకున్నాను. చేతనైతే మేలు చేయండి, మేలు చేయటం చేత కాకపోతే ఊరుకోండి, కీడు మాత్రం చేయొద్దు. ఎన్నోసార్లు చెప్పారు ఈ మాట, నా మనసులో ముద్రించుకున్నాను దాన్ని. చేతనైందా మేలు చేయండి, సమస్తకి సంఘానికి. చేత కాలేదంటే మౌనంగా ఉండండి. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చెప్పండి, కీడు చేయకూడదు. మొర్దెకైలో ఉన్న మంచి లక్షణం ఇది. రాజు మేలు కొరకు మాట్లాడతాడు. ఇంకో విషయం చెప్పనా, ఇద్దరు రాజును చంపడానికి వచ్చారు. ఆ ఇద్దరిని ఈయన పట్టుకున్నాడు, రాత్రులు కాచుకుంటూ పట్టుకున్నాడు. రాజ్య సమాచార గ్రంథములో వ్రాయబడింది, కానీ ఆ సంగతి మరుగైపోయింది, ఎవరికి తెలియదు. మరి వాస్తవానికి ఈయన గారు కొంచెం ఫీల్ అవ్వాలి, కష్టపడి నేను రాజుగారి ప్రాణాన్ని కాపాడాను కదా, ఇద్దరిని పట్టుకున్నాను కదా, మరి ఏమిటి నాకు ఏ అవార్డు లేదా, రివార్డ్ లేదా అని ఎగిసిపడాలి. ఈయన అసలు ఎగిసిపడలేదు, ఎవరితో చెప్పుకోలేదు. తన మనస్సులో ఉన్నది ఏమిటంటే, రాజుగారు నాకు అవార్డు రివార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నా డ్యూటీ నేను చేసుకున్నాను. అది ఎంత మాత్రం కూడా ఆయన కోరుకోలేదు. ఏ మొర్దెకై రాత్రి అంతా మెలకుగాని కష్టపడి రాజుగారు ప్రాణాన్ని కాపాడేవు కదా అని యగేషులు ఎంతమంది ఉండరు, యగేషులు ఎంతమంది ఉండరు. అవన్నీ నాకు వద్దు బాబు, నా డ్యూటీ నేను చేసుకున్నాను. ఒకరోజు వచ్చింది, రాజుగారికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోయేసరికి ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకురండి అని చెప్పారు. తీసుకొచ్చారు, చూపించారు. ఆయన ఒక పేపర్ తిప్పుతూ ఉన్నారు, సోమవారం నుంచి శనివారం వరకు ఏం జరిగిందని. ఒకరోజు నీ ప్రాణాన్ని మొర్దెకై కాపాడారు, వారిద్దరిని పట్టుకున్నారంటే మరి సంగతి నా దగ్గర తీసుకురాలేదేంటి? తీసుకురాలేదు ఏమిటంటే, తీసుకురాడు మధ్యలో ఒక ఆలోడు ఆమాను గాడు ఆయన రానీకుని చేశాడు. అలాగా అని ఆ మరుసటి రోజు ఉదయం ఏం చేశారు,
రాజు ఎక్కే గుర్రం ఎక్కించి రాజు కిరీటాన్ని పెట్టించి రాజవస్త్రాలు ధరించి రాజు ఘనపరిచాడు. నేను ఈ పని చేశానని చెప్పుకోలేదు, ఆయన పని ఆయన చేసుకుంది. ఏంటి? నేను నాకున్నటువంటి పోస్టులో రాజుకు నేను మేలు చేయాలి, రాజ్యానికి మేలు చేయాలి. అందుకని మొర్దెకై వలె రాబోయే రోజులు మీ పోస్టులు అత్యధికముగా ఆశీర్వించబడునుగాక, అంతకంతకు గొప్పతనంలోనికి వచ్చుదురుగాక. అనేకుల మధ్యలో ఎన్ని సంఘాలు ఉన్నాయో, సంస్థానాలు ఉన్నాయో, అన్నిటిలో అందరి ద్వారా ఇష్టలుగా మార్చబడుదురుగాక. 10వ అధ్యాయములో 3వ వచనాన్ని మరొకసారి గమనించండి. తన వారందరితో చెప్పండి, సమాధానముగా మాట్లాడొచ్చు. మొర్దెకై ఒక చక్కని లక్షణం ఉంది. ఏమిటంటే తన వారందరితో ఎలా మాట్లాడతాడట? సమాధానముగా మాట్లాడతారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? సమాధానముగా మాట్లాడాలి, సౌమ్యముగా మాట్లాడాలి. మనం కత్తెరలాగా ఉండకూడదు. కత్తెర పని ఏంటి? అంతేగా, లెగ్గు పడిందంటే కటింగ్. అక్కడ 10 మంది 10 గొర్రెలు ఉంటే తోడేలు దూకిందంటే చెదిరిపోవటమే. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? బైబిల్ చెప్తుంది. మొర్దెకై అందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. నాకు చాలా నచ్చిందండి ఆ మాట. మొరటుగా అంటారు, కత్తెరలాగా ఉండకూడదు, సూదిలాగా ఉండాలి. సూది ఏం చేస్తుంది చెప్పండి? విడివిడిగా ఉన్న వాటిలన్నిటినీ కుట్టుకుంటా, జాయింట్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది. అలా ఉండాలి. మొర్దెకై వలె మన మనస్సులు. నేను ఒక మాట చెప్తే వినండి. ఏశావు యాకోబు ఇద్దరు ఒకసారి ఎదురుపడ్డారు. మీరు బాగా గమనించండి. ఏశావుని యాకోబు ఏమనుకుంటానంటే మనసులో, ఆడు దుర్మార్గుడు, వేటాడేవాడు, ఆ రోజున మా ఇద్దరు గొడవైంది, ఇప్పుడు 400 మందిని తీసుకొని వస్తున్నాడు, ఇప్పుడు నన్నేం చేస్తాడో, నా భార్యలను ఏం చేస్తాడో, నా పిల్లలను చంపేస్తాడేమో, మూర్ఖుడు, అసలే వేటాడట్లో వాడు నేర్పరి అని భయపడి యాకోబు కుటుంబాన్ని 2గా విభజన చేసి వాళ్ళ అన్నగారి కొన్ని కానుకలు ముందు పెట్టి ఆయన శాంతిపరచాలని రకరకాలుగా చేశాడు. ఆలోచన చేయండి. ఏశావు మనసు ఎలా ఉందండి? ఏశావు హృదయం ఎలా ఉంది చూడండి. యాకోబుని ఎప్పుడైతే ఎదురుపడ్డాడో వెంటనే ఏశావు అలా యాకోబు మెడ మీద పడి యాకోబును ముద్దు పెట్టుకోండి. అనేవ్ ఇదంతా నీకే సిద్ధపరిచాను, తీసుకెళ్ళి అంటే, నాకెందుకు తమ్ముడు, నాకు కావలసినంత ఉన్నదిరా. చూడండి ఏశావు హృదయం ఎలా ఉందో చూడండి. యాకోబు సంకుచితంగా ఏం మాట్లాడుకుంటున్నాడు చూడండి. వస్తున్నాడు, ఈ 400 మంది తీసుకొని వస్తున్నాడు, తప్పకుండా వేసేస్తాను నన్ను. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు? అన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, అన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయమే, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసే. ప్రార్థనలో నమ్మకంగా ఉండేవారు, యథార్థ పరులు. చిన్న విషయాలకి మనసు అర్థంలో కలగకూడదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. చిన్న విషయానికే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, చిన్న విషయానికే. వాస్తవానికి యాకోబు ఏశావు మీద చెప్పండి విషపు చూపు చూస్తున్నాడు. ఏశావుకుందా మనసులో అంతా? చెప్పండి,
పెద్దోడికి లేదు, అది లేదు. ఆయన హృదయం విశాలంగా ఉంది, ఆయన మనసు విశాలంగా ఉంది. తమ్ముడు కనపడాలి, తమ్ముని చూడాలి, తమ్ముడు ముఖం చూడాలి, తమ్ముడిని ముద్దు పెట్టుకోవాలి, తమ్ముడిని ఎలా ఉండు నా తమ్ముడు అనుకుంటే ఆయన వస్తున్నాడు. ఏనేమో వేసేసేటట్టే ఉండరు, వేసేస్తాడు. ప్యాకాట ఆడే వాళ్ళకట ఏ బైక్ చూసినా పోలీసులు అనుకుంటారట. ఏ బైక్ అన్నా చూడండి, చెట్లలో ప్యాకాట ఆడుతున్నారు అనుకోండి, బుల్లెట్ చెప్తే వెరపడిందంటే. అప్పులు తీసుకున్నవాడు ఉండడానికి ఎవడైనా, అప్పులు తీసుకున్నవాడు చూడండి, ఏ మధ్యలో తలుపు కొట్టినా కానీ వాళ్ళేనంటవా వచ్చినాడు, వాళ్ళేనంటవా అంటారు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవసరమైన వరకే చెప్తున్నాను. మొర్దెకై ఒక మంచి హోదాలో ఉండటానికి, గొప్పవాడు కావటానికి, అనేకుల మధ్యలో ఇష్టడుగా మార్చబడటానికి గల కారణం ఏమిటి? ఆయన పాలనలో, ఆయన పరిచర్యలో ఏమండి దేశ ప్రజలందరూ సమాధానంగా ఉన్నారు. ఆయన ద్వారా దేశ ప్రజలు సమాధానంగా ఉన్నారు. ఆయన ద్వారా ప్రజలందరూ దుఃఖములను పోగొట్టుకొని సంతోషించారు, పండుగలు చేసుకున్నారు, బహుమానాలు పంచుకున్నారు. ఒక్క మొర్దెకైని బట్టి 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ ఆదరించబడ్డారు, సమాధానపరచబడ్డారు, సంతోషించారు, పండుగలు చేసుకున్నారు, బహుమానాలు పంచుకున్నారు. ఒకే ఒక వ్యక్తిని బట్టి, ఒకే ఒక వ్యక్తి యొక్క కృషిని బట్టి. ఇంకొక లక్షణం తెలుసా? అక్కడే ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును గూర్చి విచారించువాడు. చూశారా? తన జనుల యొక్క క్షేమమును గూర్చట చెప్పండి విచారిస్తూ ఉంటాడు. మొర్దెకై షూషను కోటలో రాజు దగ్గర పనిచేస్తూ ఉన్న 127 సంస్థానాలలో ఉన్నటువంటి తన వారి ఏమండి క్షేమమును గూర్చి చెప్పరే విచారణ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరెవరైనా బలహీనులుగా ఉన్నారు, ఆ బలహీనులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలి? చదవండి, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదువుకుందామా? అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. చూడండి, ఆ మంచి మాట చూడండి. ఎవరికి చెప్తుంది ఈ మాట? సేవకులకా, విశ్వాసులకా? చెప్పరే? పౌలు గారు ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సేవకులకా? అక్రమముగా నడుచుకుని వారికి చెప్పండి. అది కాదు బాబు, క్రమం అది కాదు నాయన, క్రమం ఇది అని చెప్పండి, తప్పు లేదు. రెండవది, ధైర్యము చేయని వారిని ధైర్యపరచండి. చూశారండి, ధైర్యం చేయడం ఉంటారు. కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కొన్ని రోగాలను బట్టి మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు ధైర్యం చెడు ఉండొచ్చు. అలాంటి వ్యక్తుల్ని చెప్పండి ధైర్యపరచండి. సంతోషించే వారి ఇంటికి వెళ్ళట కంటే చెప్పండి దుఃఖపడు వారి ఇంటికి మనం ఎందుకు వెళ్తాం? పుట్టినరోజుకైతే వెళ్తాం కేకులని, సచ్చిన రోజుకి వెళ్దాంగా, దయమై మనం ఫీడేస్తుందేమని చెప్పి. ధైర్యము చేయని వారిని మనం ఏం చేయాలి? ధైర్యపరచాలి. తర్వాత బలహీనులకు చేయూతనివ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. బలహీనులకు ఊతనియండి, అందరి ఎడలట ఎలా ఉండాలి? అది దీర్ఘ శాంతము కలిగి ఉండండి. ఇక చాలా ఉన్నాయి అక్కడ, కొన్ని విషయాలు చదువుకుందామా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా,
ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, కొన్నిసార్లు చిక్కుకోవచ్చు. మీ తోటి విశ్వాసులు, తోటి సంఘ పెద్దలు, తోటి పరిచారకులు, మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల వెంటనే ఏం చేయాలట? చూడండి కింద మాటలు, ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతివారు తానును ఒక రోజున చిక్కుకుంటానేమో, తాను ఒక రోజున శోధించబడతానేమోనని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మంచి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలట. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. అట్టి వారిని చెప్పండి, మంచి చెప్పాలి, అందరు నోరు తెరిచి ఒప్పుకోవాలి ఈ మాట. మంచి దారికి తీసుకోరా, ఇంకోసారి మంచి దారికి తీసుకొని రావాలి. ఎవరైనా చిక్కబడితే, నా తోటి సహోదరుడు చిక్కున్నాడు, మంచి దారి తీసుకురావాలి, మంచి దారి తీసుకురావాలి, మంచి దారి తీసుకురావాలి అనే మనసు ఉండాలి. మరోసారి చెప్తున్నాను, మంచి మనసు ఉండాలి. ఇతరుల యొక్క క్షేమం గురించి విచారణ చేసే అనుభూతి మొర్దెకైకి ఉంది. మొదట ఏం చెప్పాను? రాజు మేలు కొరకు మాట్లాడతాడు, రెండవది సమాధానముగా మాట్లాడతాడు, మూడవది క్షేమమును గురించి విచారణ చేస్తాడు. చెడు గురించి విచారణ చేయకూడదు ఎప్పుడు. మనం ఒక వ్యక్తిలో ఉన్న మైనస్లు విచారణ చేయకూడదు ఎప్పుడు. ఆత్మ సంబంధులు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో ఉన్న మైనస్లు ఎప్పుడు మనం విచారణ చేయకూడదు. మనం భూతద్దం పెట్టి భూతలమంతా వెతికితే తప్పనిసరిగా ఏదో ఒక చిన్న లోపం ఉండొచ్చు. అస్సలు ఏ లోపాలు లేకుండా ఉండటం అనేది జరగదు. ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటాయి, దాన్ని మనం భూతద్దంలో పెట్టి వెతకూడదు. సరిదిద్దుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకే మనకు వాక్యము, యేసు రక్తము, పరిశుద్ధాత్మ దేవుడిచ్చారు. ఆ చిన్నది పట్టుకొని మనస్మర్థనలు పెట్టుకొని ఇక తర్వాత ఆత్మీయతలు రోజు రోజుకి దిగజారిపోకూడదు. హిజ్కియా రోజుల్లో దేశమంతా అభివృద్ధి అవుతుంది. బబులోను రాయబారులు వచ్చారు, మీ దేశం ఎందుకు అభివృద్ధి పొందుతుంది, మీ దేశం అభివృద్ధి పొందడానికి కారణాలు ఏమిటని అభివృద్ధి పొందే విషయాలే విచారణ చేశారు, కానీ మైనస్ల విచారణ చేయలేదు. బైబిల్లో ఉన్న విషయం ఇది. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 32వ అధ్యాయములో ఉంటాయి ఈ మాటలు. తర్వాత మీరు చదువుకోనండి. బబులోను రాయబారులు వచ్చారు, హిజ్కియా దేశం ఎందుకు అభివృద్ధి పొందుతుందని అభివృద్ధి పొందే విషయాలే విచారణ చేసినట్లుగా వ్రాయబడింది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనంలో చూడండి, మొర్దెకై గురించి మరొక మంచి మాట వ్రాయబడింది. చివరి మాట పంతొమ్మిదవ వచనం. సరే, 19వ వచనంలో ఒక మాట గమనించుదామా? చివరి మాట అది చూడండి. ఏటట అది? చెప్పండి అందరూ. ఎక్కడ కూర్చున్నాడు? ఇంకొకసారి అందరు నోరు తెరిచి చెప్పండి. మొర్దెకైలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటి? రాజు గుమ్మములో కూర్చున్నాడు. రాజు గుమ్మములో కూర్చున్నాడు. క్రింద కూడా ఇంకొక పదం కూడా ఉంటుంది అక్కడే. ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ కూర్చోవాలి? రాజు గుమ్మములో కూర్చున్నాడు.
సమస్య వచ్చింది, ఎక్కడ కూర్చున్నాడు? రాజగుమ్మంలో. సంతోషం కలిగింది, ఎక్కడ కూర్చున్నాడు? రాజగుమ్మములో. రాజగుమ్మంలోనే కూర్చుంటాడు. మనకు తెలుసు కదా, మొదటి కీర్తనే మనం చదువుకుంటూ ఉంటాం. అపహాసకులు కూర్చుండు చోటు చెప్పరే. కొంతమంది ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తుపట్టాలి. విన్నారా? గుర్తుపట్టి అక్కడి నుంచి తిన్నగా పక్కెళ్ళాలి. కాదని చెప్పి ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత లేదు, బంగాళాఖాతమే. కొంతమందికి ఇదొక దురద. చెవులు కోసుకుంటూ ఉంటారు. దేవుని వాక్యానికి ఏమో చెవులు ఎవరు చక్కగా వాక్యం నేర్చుకొని వాక్యం చూసుకొని చక్కగా వినరు. అవసరం లేని వాటికి మాత్రం చెవులు కోసుకుంటారు. ఆ తర్వాత అని. ఎందుకు మనకు అవన్నీ? అపహాసకులు ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. అవి నడిపించే వాళ్ళు గమనిస్తుంటారు సేవకులు. వాటిని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అలా ఇస్తుంటారు. వాక్యం ఆధారాలతో కొన్ని చెప్పుకుంటుంటారు. సేవకులకి న్యాయ విధాన పథకం ఉంటుంది. 12 గోత్రాల పేర్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావంతో ఉంటుంటారు. అందరినీ మోయవలసిన బాధ్యత సేవకుని గుండెల్లో ఉంటాయి. తప్పదు. ప్రపంచాన్నే మోయాలి. ఒక ఒంగోలు సంఘమే కాదు, మినిస్ట్రీ కాదు, ప్రపంచాన్నే మోయాలి సేవకులుగా మేము. అది మా బాధ్యత. ఎన్నో ఉంటాయి, అయినా సరిదిద్దుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది మాకు. మొర్దెకై తిన్నగా రాజగుమ్మం దగ్గరికి వస్తాడు. ఆత్మీయంగా గుమ్మము అంటే ఏంటి తెలుసా? ప్రార్థన మందిరమే మనకు ఒక గుమ్మం. ఆమేన్. ఇది యెహోవా గుమ్మము. చెప్పండి, ఇది యెహోవా గుమ్మం. బైబిల్ అందుకే గుమ్మం గురించి సియోను గుమ్మములని, యెరూషలేము గుమ్మములని దేవుని మందిరం గురించి రాయబడింది. 100వ కీర్తన ప్రారంభ వచనాల్లో కూడా అలాగే ఉంటాయి. మన పాదములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన పాదములు సియోను గుమ్మములలో, యెరూషలేము గుమ్మములలో మన పాదములు ఉండాలి, ప్రవేశించాలి. అంటే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? రాజగుమ్మం అనే మందిరములో కూర్చోవాలి. మన కేర్ ఆఫ్ మందిరమే. మన లోకం దగ్గరికి వెళ్ళకూడదు. లోకమే మన దగ్గరికి రావాలి. మనం ఎవరి దగ్గరకు, పొలిటికల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ కళ్ళ దగ్గర కూర్చోకూడదు, వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చోకూడదు. పొలిటికల్ వారు ఉన్నారని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు అని సామాన్యమైన ప్రజలు ఎలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారో విన్నారా? అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు మన దగ్గర మొన్నటి వరకు, ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్. ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు మన దగ్గరికి. దాన్ని కలవాలనుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. నేను అనుకునేవాడిని, పెద్ద ఆయన పాపం అనుకునేవాడిని. కానీ ఏం చేద్దాం, నా తిరుగుని బట్టి ఫలానా రోజు ఉంటానంటే ఆ రోజు వచ్చి కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. వారు కూడా అలా హోదాల గురించి ఆలోచించరు. మన హోసన్న విశ్వాసులు ఎవ్వరూ హోదాలను పట్టించుకోరు. దేవుడిచ్చిన పోస్ట్ అనుకుంటారు వాళ్ళు. పోస్ట్ ఇదే ఉంది అనుకుంటారు. పెద్ద హోదాలో ఉన్నా సరే మినిస్ట్రీ దగ్గర తల ఉంచుతారు, మినిస్ట్రీ సేవకుల దగ్గర తల ఉంచుతారు. నేను చాలామంది చూస్తున్నాను కదా, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి కూడా
అందుకని ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి మనం ఎక్కడ కూర్చోవాలి? పోలీస్ స్టేషన్ ఇవే కాదు, రాజకుమ్మములో కూర్చోవాలి. దేవుని ప్రార్థనా మందిరంలోనే మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థనా మందిరంలోనే మనం నడిపించబడాలి. ప్రార్థనా మందిరంలోనే మన జీవితం పానార్పణముగా పోయబడునుగాక. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. హామాను ఇంటికి వెళ్ళారు. మొర్దెకై గురించి ఏదేదో మాట్లాడుతుంటేను భార్య వచ్చి, తన స్నేహితులు వచ్చి హామానుతో ఈ మాట చెప్తున్నారు. ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, కానీ అవశ్యముగా చెడిపోతావు నాయన, అవశ్యముగా చెడిపోతావు. పెట్టుకోక నువ్వు ఆయన జోలికి పెట్టుకున్నావు. ఎల్లకెళ్ళక నువ్వు అతని జోలికి వెళ్ళావు. పెట్టుకోక అతనితో పెట్టుకున్నావు. నువ్వు అతనితో పెట్టుకోకూడదు. అతనితో పెట్టుకున్నావు అంటే మాత్రం అవశ్యముగా, చెప్పరే, అవశ్యముగా ఎవరు చెప్తుంది ఈ మాట? హామాను భార్య చెప్తుంది. నువ్వు పెట్టుకోక మొదటికైతే అయితే పెట్టుకున్నావు. ఇంక నీకు ఎవరు లేరా? ఆయన జోలికి వెళ్ళావు నువ్వు ఉండి. ఇక మామూలుగా కాదు నువ్వు చెడిపోయేది. ఎలా చెడిపోతావు? అవశ్యముగా చెడిపోతావు. నువ్వు ఎల్లకెళ్ళక అతని జోలికి వెళ్ళావు. పెట్టుకోక అతనితో పెట్టుకున్నావు. బాబు, ఆయన ఎవరో తెలుసా? యూదుల వంశపు వాడు. యూదుల వంశపు వాడు అంటే ఎవరో తెలుసండి? ఆత్మయందు సున్నతి చేయబడినవాడు. ఆత్మయందు సున్నతి చేయబడిన అనుభవం తెలుసా? సున్నతి అంటే ఏమండి? బైబిల్లో చాలా విషయాలు రాయబడినాయి. మనము మారు మనసు పొంది ఒక నూతన సృష్టిగా మార్చబడటమే సున్నతి. సున్నతిని గురించి ఒకసారి నేను బోధించాను. సున్నతి చేయబడినటువంటి వ్యక్తులు దేవుని సంబంధులు, దేవుని ప్రజలు. నువ్వు యూదుల వంశపు వాడైనటువంటి మొర్దెకై జోలికి వెళ్ళావు, అవశ్యముగా చెడిపోతావు. అతని మీద నీకు జయము కలగదు బాబు. ఆయన ఎవరు అనుకున్నారు? అతని మీద నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు అధికార నష్టం కలగటం తప్ప నీకు జయం కలగదు. ఎందుకంటే అతడు యూదుల వంశపు వాడు. ఆమెనండి గట్టిగా. చక్కని కొన్ని ఆలోచనలు చెప్పాను. మేలు కోరి మాట్లాడేవారు, సమాధానముగా మాట్లాడేవారు, క్షేమ విషయమై విచారణ చేసేవారు, రాజగుమ్మంలో కూర్చుంటువాడు. నెక్స్ట్ యోధ వంశపు వాడు. అందుకని మొర్దెకైని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. ఈ మాటలన్నిటినీ ఒక్కొక్కరి హృదయములలో ప్రభు స్థిరపరుచునుగాక. చిన్న ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది. ప్రేమాస్వరూపి, అత్యంత కృపా కనికరం కలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమున మీ సేవకులకి ఒక చక్కని ఆలోచన అనుగ్రహించి మా పితరుడైనటువంటి మొర్దెకైని మా ఎదుట ఉంచారు. ప్రధానమంత్రిగా, గొప్పవానిగా, ఆయన తండ్రి ఒక మంచి సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తిగా ఉండటానికి గల కారణాలు ఏమిటో చక్కగా మీరు వివరించారు తండ్రి. మొర్దెకైకి ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యం ప్రతి ఒక్కరిలో స్థిరపరచండి ప్రభా, స్థిరపరచండి. సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.